వెల్కమ్ సినిమా రివ్యూ. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో ఓ బామ అయ్యో రామ అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తప్పలేకుండా ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో మూవీకి వచ్చేసరికి అయితే మాత్రమే నాకైతే పెద్దగా మూవీ అయితే ఏం అనిపించలేదు. స్టార్టింగ్లో మనకి ఏమనిపిస్తుంది అంటే సుహాస్ గారు లీడ్ యాక్టర్లు ఉన్నారు కాబట్టి అతని లైఫ్ బాగుంది, ఎంజాయ్ చేస్తూ ఎట్లా ఎట్లా నడిచిపోతుంది లైఫ్. అదే లైఫ్కి అన్ఎక్స్పెక్టెడ్ ఒక అమ్మాయి వస్తుంది, అరే మంచిగా హెల్ప్ చేస్తుంది కదా, ఫీల్ గుడ్ మూవీ లాగా అనిపించింది అన్నట్టు అనిపిస్తుంది, బాగుంది. అండ్ ఇక్కడ పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే మూవీకి ఒకటి ఏంటంటే ప్రెడిక్టబుల్ ఒకటి ఉంటుంది. అండ్ లైక్ ఇక్కడ ఏమంటారు నెక్స్ట్ ఇదే కదా అన్నట్టు ఉంటుంది. మంచి విషయం చూసుకుంటే మాత్రం లైక్ కొన్ని సీన్స్ బాగున్నాయి. మన యూట్యూబర్స్ ఉన్నారు కదా, ఇద్దరు ముగ్గురు యూట్యూబర్స్ ఉన్నారు, అతను కూడా యాక్టింగ్ అయితే చేసిరన్నమాట, బాగుంది. ఓవరాల్గా చూసుకుంటే స్టోరీ బాగా అనిపించింది కానీ చూపించే విధానంలో ప్రాబ్లం ఉంది. అండ్ ట్విస్ట్ పరంగా వస్తే ఇట్లా ఎండింగ్లో ఒక 2 ట్విస్టులు ఉంటాయి, అది బాగా అనిపించింది. అండ్ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఆలీ గారు ఎవరైతే ఉన్నారో కమెడియన్ కదా, సో కమెడియన్ని ఒక సెంటిమెంట్ రోల్లో చూసేసరికి సింగ్ కాలేదు. అంటే నాకు అది జనరల్గా ఆలీ గారిని కమెడియన్ లాగానే చూసినా కానీ ఒక బాధ్యత కలిగిన ఒక పర్సన్ లాగా, ఒక ఏజ్ పర్సన్ కానీ అలాంటి క్యారెక్టర్ నేను చూడలే. దీంట్లో డిఫరెంట్గానే ట్రై చేసిరన్నమాట. ఓవరాల్గా ప్రిడిక్టబుల్ అండ్ పెద్దగా సెన్స్ అనిపించదు. నా ఒపీనియన్ సుహాస్ గారిది, ఆలీ గారిది, సీనియర్ యాక్టర్స్ గారిది టాలెంట్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేరు అన్నట్టు అయితే అనిపించింది అనమాట. ఫైనల్గా మూవీకి నేను రేటింగ్ ఇచ్చేది చూసుకుంటే మాత్రమే 2/5 రేటింగ్స్ అయితే ఇస్తున్నా. కొంచెం డిసప్పాయింట్మెంట్ అనొచ్చు, మీరు ఏంటంటే అంత తక్కువ ఇచ్చినావు అనేసి. కొన్ని సీన్స్ బాగున్నాయి అండ్ ఒక 2 సీన్స్ బాగున్నాయి. ఆబ్వియస్గా ప్రతి మూవీలో చెప్పేదే ఒక మంచి బ్రాహ్మణ్ ఫ్యామిలీ ఉంటారు, లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయిన అనేసరికి ఈ వదిలేసే అవసరం లేదు అది ఇది అనేసరికి కొంచెం ఆక్వర్డ్ సీన్స్ ఉన్నాయి. నాకు సెన్స్ అరే అవసరమే లేదు అలా, ఎందుకురా ఏదో నార్మల్ ఫ్యామిలీ పెట్టినప్పుడు అయిపోతుంది కానీ బ్రాహ్మణ్ ఫ్యామిలీనే పెట్టారు, సో అది కొంచెం సెన్స్ అనిపించలేదు. సో దానివల్ల అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఫాదర్ని కూడా తీసుకొస్తారు, అదొకటి ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, ఏదేదో పెడతారు అవి కొన్ని అర్థమే కావు, అరే లేకున్నా పర్లేదురా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే యాక్సిడెంట్ అయినప్పుడు స్టార్టింగ్లో ఉంటుంది, ఆ కార్ యాక్సిడెంట్ అయినప్పుడు అవి బెలూన్స్ ఏవో వస్తాయి, అది కూడా ప్రాపర్గా మెన్షన్ చేయలేరు. సో కొన్ని దగ్గర లాజిక్ అయితే మిస్ అయింది, అందుకే తక్కువ రేటింగ్ వేయాల్సి వచ్చింది. అంతే ఇది నా రివ్యూ అన్నట్టు మూవీ మీద. నచ్చి మంచి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.